చేపట్టి ఒక ఉన్నత ఆహ్వానం పలుకుతూ అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇవాళ చేనేత కార్మికులు అంటే కూతురు అందరూ కలిసి ఒకే దాని మీద ఇంట్లో పనిచేయగలిగిన రంగం చేనేత. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో చేనేత రంగాన్ని చేసిన కార్యక్రమాలు భారతదేశమంతా కూడా ఒకసారి ఈ కార్యక్రమం నేను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఇది నేను గొప్ప వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అల్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యే ఆఫ్ విజయవాడ ఈస్ట్ కోరుకుంటున్నాం. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సృజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదికని ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటాం. ముఖ్యంగా ఈ చేనేత మీద ఫోకస్ చేయాలి అని మన బాపూజీ గాంధీ గారు ఆ రోజుల్లో తలపెట్టి భారతదేశం మొత్తం కూడా చేనేత కాపాడుకోవాలని, చేనేత కార్మికుల్ని కాపాడుకోవాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఆయన ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ బ్రిటిష్ వారితో పోరాడటానికి కూడా మనకి చేనేత ఉద్యమాలు బాగా పనిచేసినాయని మన పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే భారతదేశం సంస్కృతి కింద చేనేత వాళ్ళకి ఇంకా ఇవ్వవలసినంత చేయుత ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళకి మార్కెటింగ్ అది చేసుకోవడానికి చేదోడు మాదోడుగా ప్రభుత్వాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు లోగడ అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసే విధంగా అనేక స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నారు, వీళ్ళకి ఎండ్ టు ఎండ్ కాన్సెప్ట్ టు కంప్లీషన్ వరకు హ్యాండ్ హోల్డ్ చేసి సపోర్ట్ చేస్తే మంచి ఇండస్ట్రీ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరగడానికి చేతి వృత్తిని నమ్ముకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని పనిచేసుకోవడానికి ఇది ఎంతో దోహదపడతా ఉంది. ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. చేనేత సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైనా సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వీటిని అనుసంధానం చేసుకొని చేయాల్సి వస్తే తప్పకుండా మీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, ఎంపీల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేస్తానంటున్నారు అని తెలియపరుస్తూ తెలియజేసుకోండి. అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలనేది పక్కన పెడితే ఎక్కడ చూసినా హత్యలు చేయటం, వేతన నేస్తం వర్తింపజేసే విధంగా చేయటం వల్ల అనేక మంది చేనేత కార్మికులు, ముఖ్యంగా వ్యాపారి సరుకు ఒక వైసీపీ నాయకుడికి అమ్మటం జరిగింది. వైసీపీ నాయకుడికి అమ్మిన తర్వాత 2-3 సంవత్సరాలైనా సరే అతను వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వు, 2-3 ఏళ్ళైంది సరుకు తీసుకొని అని చెప్తే వాళ్ళని వ్యవస్థరం చేసి వాళ్ళ షాప్లోనే 2వ అంతస్తులో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర అనే వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి చంపేయటం జరిగింది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే రూట్ కాజ్ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు కొంతమంది మాట్లాడితే ఒక అవగాహన వస్తుంది. తర్వాత నేను మాట్లాడతాను. మొట్టమొదటిసారిగా మీ పేరు చెప్పి మాట్లాడండి. ఒక 2-3 ఉన్నారు. మీలో ఎవరైనా మాట్లాడాలంటే ఒక 2 చేతులు వేకెట్టండి, వాళ్ళు మాట్లాడిస్తాను. ఈ రంగానికి సంబంధించిన వాళ్ళు, ఈ పని చేసేవాళ్ళు ఒకరిద్దరు. ప్రసాద్ వీవర్ మంగళగిరి సార్. అలాగే మా చేనేత యొక్క సమస్యలు గ్రహించి మీరు జిఎస్టీని మేనిఫెస్టోలో పెట్టి మా చేనేత యొక్క స్థితిగతులు తెలుసుకొని 5% రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక్కసారి అందరూ మన చేనేత కార్మికులందరూ ఇంకొక సమస్య కూడా నెరవేర్చారు సార్. అలాగే 200 యూనిట్స్ మా చేనేత కార్మికులందరికీ మీరు గ్రహించి ఇస్తున్నందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఇంకా సమస్యలు ఉన్నాయి సార్. మాకు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో వైబర్ ఇచ్చారు సార్, రుణమాఫీ అండ్ క్యాష్ బ్యాక్ జీవో కూడా ఇష్యూ చేశారు.
దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు ఇవ్వలేదు సార్. అలాగే చేనేత సహకార సంఘాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి సార్. అది మొత్తం కూడా 46 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్. అది ఒక తమరి దృష్టికి తీసుకొచ్చి ఆ రోజు జియో ఇచ్చున్నాం. అది ఇస్తే వీవర్ స్థితిగతులు మార్చుకొని మా సంఘాలు కూడా అదనంగా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నది. చిన్న అమౌంట్ సార్, 46 కోట్లు. రాష్ట్రం మొత్తం కలిపినా కూడా 46 కోట్లు. అది దయించి మీరు మా చేనేత సహకార సంఘాలకు చేయించవలసిందిగా మీకు ప్రార్థించుకుంటున్నాను. ఇంకొకటి సార్, సంఘాలకి సొంతంగా ఒక్క సైటు ఇప్పుడు వరకే అర్బన్లో ఉన్నాం సార్. మంగళగిరి చిన్న చిన్న గదుల్లో సొంతంగా పని చేసుకోవాలంటే ఎవరికి కూడా స్థలాలు లేవు సార్. ఒక కామన్ షెడ్గా పెట్టి వేవర్స్ అందరికీ సంఘాల తరఫున ఒక సైట్ ఇప్పించి అందరం కలిసి అక్కడే పని చేసుకునేట్టు ఆ యొక్క సాయం చేయవలసిందిగా గౌరక్ష గారు It's an honor to address this esteemed gathering on the Handloom Day. As we celebrate the rich tapestry of Indian handlooms, we recognize the profound significance of this sector, not just as a cultural treasure, but also as a major employment generator second only to agriculture. My personal journey with handlooms began at the tender age of 11, assisting in my father's matching center. This early introduction to the intricate world of fabrics ignited a passion that has guided my path ever since. I started working with Uppada, Andhra Pradesh, immersing myself in every facet of the craft, designing, dyeing, weaving. I came to appreciate the depth and diversity of Andhra Pradesh handloom traditions. Over the years, my work has spanned over 18 states, embracing various weaving techniques and pushing the boundaries of innovation. Many of the weavers I had the privilege to work with, particularly women, transitioning from other professions, have demonstrated extraordinary dedication and skill. Handloom textiles are much more than fabric. They are narrative of personal stories, capturing the essence of daily life, emotions, joy, laughter, and communal experiences. Families, whether a husband and wife or a mother and daughter-in-law, come together at the loom, infusing their creations with purity and meaning. In my lectures and talks, I emphasize the importance of embracing Indian handlooms and textiles. Their versatility offers endless creative possibilities, and we need not look beyond our borders. When we have such a wealth of tradition, every few kilometers of our beautiful country has so much different to offer in textiles. Celebrating both antique textiles and contemporary designs allows us to showcase the excellence of Indian craftsmanship. At present, I work in 18 states in India. One of them is in Srikakulam called Alikam village, where I have trained 300 women who have never been weavers in their life, who used to work in fields or sell vegetables, and they are creating super beautiful Jamdani saris. My vision is to expand this to a larger facility with a 200 plus looms, dyeing unit of natural and organic colors, design and resource center, and a museum to showcase both historic and contemporary textiles. This hub will not only serve as a center of learning and innovation, but will also generate employment and sustain both skilled and unskilled workers. Master weavers from all over the country will come to this one place and teach these weavers in creating fusion. We will be teaching weaving, embroidery, hand paints, tie-dye techniques. Whatever India has to offer will be taught in one hub. Moreover, I aim to replicate this model in Venkatgiri, Chirala, Mangalgiri and Tirupati, transforming these areas into prominent textile hubs. To achieve this, I request the government of Andhra Pradesh to allocate a piece of land about say 5 acres in Alikam village for me to create this facility and a portion of Indian Institute of Handloom Technology in Venkatgiri to start with in phase 1. In phase 2, I will take up Tirupati, Chirala and Mangalgiri villages. Thank you for your support, sir. Since how long you And know 90% of my viewers are women, sir. No, first of all, you have to protect viewers, then you have to attract others. So the weavers are there, plus we taking new weavers. So we are training people who are not weavers in their day. After your training, what is the difference? They do my production, sir. They do my production.
No, what I am asking you, 7,000 people you have trained. There are others outside. What is the average income for them? What is the average income you are able to? Sir, when I start training the weavers, I give them a stipend of 8,000 rupees. Once in, say about 3 months they are trained, and then we give them a piece pass. So I do high-end sarees, and my sarees take about a year and a half to weave. My wages to the weavers are between 1 lakh to 1.5 lakhs, depending on the design. 1 lakh or 1.5 lakh? Per saree. How much time? It depends, sir. It's anywhere between 1 to 1.5 years to 2 years it takes to weave the saree. 2 years means average income is very less. No? So it's about 10,000 per month. That is very less nowadays. How to improve? That is what I am asking. Sir, the more intricate the design, the more it goes up, sir. Right now in these wages, this is the level we have gone to. Then again we make them into more detailed designs, then the wages go up automatically. So we have one village in Orissa, sir, where we have 10 looms, where it takes about 5 years to weave one saree, and the wages are about 12 lakhs rupees, sir. How many people? Only 5 looms I have, sir. Because it is very, very intricate. I am not getting weavers to do that much of weaving. That will be taking. Okay, good talk. Thank you. Thank you, sir. Very nice, sir. Thank you. మాట్లాడదు. అందరికీ నమస్కారం అండి. సీఎం గారికి నమస్కారం. సభకు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. సరే, మాకు 5 సంవత్సరాల నుంచి థ్రెడ్ ఆగింది. మేము కొంచెం నేసినప్పుడు కొద్దిగా జాబ్ చేసాం అనుకోండి, ఒక 100 చేస్తే వాళ్ళు కూడా 100 చేసి మాకు తర్వాత ఇస్తారు. అవి ఆపేశారు. నూలుకి సబ్సిడీ ఆపేశారండి. ఆ సబ్సిడీ కూడా ఇవ్వాలి. ఇవి ఆపేశారు. జిఎస్టీ కూడా తీసేసి మాకు చేనేతకి ఎక్కువ సాయం చేయాలండి. ఇంకొకటండి, అది మనకి ఇప్పుడు పబ్లిక్ కొనడం తగ్గిపోయారు. ఇదివరకు సంక్రాంతి, దీపావళి అలాంటి పండుగలు వస్తే చేనేత సొసైటీస్లో రిబేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రిబేట్ ఎత్తేసారండి. ఇప్పుడు దానివల్ల కూడా సేల్స్ తగ్గిపోయింది. ఎక్కువ సేల్ ఉందనుకోండి, మనం ఎక్కువ నేసి ఎక్కువ మనకి సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా. అదొకటి మీరు హెల్ప్ చేయాలండి. రిబేట్ ఒకటి ఇవ్వాలి, ఎక్కువ సేల్ అయ్యేలాగా చూడాలి. ప్లస్ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్ కింద హ్యాండ్లూమ్ వచ్చేదానికి 1000 ఉందనుకోండి, పవర్ లూమ్ సేమ్ అలాగే చేసి 800గా అమ్ముతున్నారు. అప్పుడు ఇది తగ్గిపోతుంది, హ్యాండ్లూమ్ సేల్ తగ్గిపోతుంది. అదొకటి మీరు అడగట్లేదు. థ్యాంక్ యూ అండి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం 2020 జాతీయ చేనేత దినోత్సవం 2024 సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా సార్ వ్యవస్థ తరఫున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్. చీరాల వ్యవస్థ తరఫున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్. ఎందుకనగా సార్ 2018లో కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీరు చీరాలు ఇచ్చేశారు సార్. మాకు చేనేత కార్మికులకు ఆ రోజు కన్నుల పండగ, పెద్ద పండగ అనమాట. మళ్ళా ఈ రోజును కూడా అనౌన్స్మెంట్ చేశారు సార్. మా చీరాల ప్రజలంతా వ్యవస్థ అంతా ఇవాళ మీకు రుణపడి ఉంటారు సార్. చేనేత దినోత్సవం సందర్భంగా సార్ ఏం లేదు సార్, మన సొసైటీ అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పాల వడ్డీలు, గ్యాస్ సబ్సిడీ వచ్చేది సార్. ఇప్పుడు క్రితం 5 సంవత్సరాల నుంచి ఏం లేవు సార్. దానికి తోడు మాకు కరోనా ఓటు వచ్చి మా వ్యవస్థ అంతా అత్తపుత్రంగా ఉన్నారు సార్. దైన్య స్థితిలో ఉంది సార్. కాబట్టి మీరు తమరు పని చేసినది ఇంకా మాకు పాల వడ్డీలు, రుణమాఫీలు, మా పాల వడ్డీలు, మా మార్కెటింగ్ ఇన్సెంటివ్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను సార్. సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ ఇస్తున్నారు సార్.
అట్టనే మాకు సొసైటీలకు కూడా 0 వడ్డీ ఇప్పుడు 5% పాల వడ్డీ కడుతున్నాం సార్. 0 వడ్డీ చేసుకుంటా కూర్చున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ కొన్ని గవర్నమెంట్లో 4-5 సార్లు తిరిగాను సార్. వచ్చేటికి మంత్రులు కాలేదు సార్. మాది ఇంద్రశక్తికి సార్, సొసైటీ బిల్డింగ్ సార్. అంటే షెడ్ కట్టుకోవడానికి సార్. అవును సార్, ఇందిరా బిల్డింగ్ సొసైటీ సార్. ఇది ఇందిరా బిల్డింగ్ సొసైటీ సార్, జనరల్. మన చేనేత దినోత్సవం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మాది మంగళగిరి అండి, సోమలక్ష్మి వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ. మా అమ్మాయి ఉక్రెయిన్లో యుద్ధంలో ఇరుక్కుపోతే సారు గవర్నమెంట్లో లేకపోయినా బంకర్లో ఉన్న పిల్లలతో మాట్లాడి దాదాపు 800 మంది పిల్లల్ని రక్షించిన మహానుభావుడు ఆయన, దేవుడు. చాలా గొప్ప విషయం. సార్ కనుక తలుసుకోకపోతే విమానాల్లో వచ్చేవాళ్ళు కానీ చచ్చిపోయి ఉండేవాళ్ళు మా పిల్లలు. నేను వాస్తవంగా వైసీపీలో ఉన్నానండి. మా అమ్మాయిని రక్షించిన తర్వాత నేను టీడీపీ పార్టీకి పనిచేశాను. చాలా పక్కాగా పనిచేశాను. ఎందుకంటే పెదవులలో లేకపోయినా పిల్లలను రక్షించిన మహానుదేవుడు ఆయన. తర్వాత సొసైటీ అండి మంగళగిరి, న్యాచురల్గా హ్యాండ్లూమ్ ఉంది. 5 years నుంచి మా ఏడీ గారిని 2 మొక్కలు అడుగుతున్నానండి. 2 మొక్కలు ఇమ్మంటే ఇవ్వలేదండి మాకు. షెట్లు వేశారు అక్కడ, ఎవరికి ఇచ్చారో తెలియదు. ఆ లిస్టులో ఏం పేర్లు ఉన్నాయో తెలియదు. దయచేసి నాకు 2 మొక్కలు ఇప్పించండి చాలు. ఈ చేనేత దినోత్సవంగా మా గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకొని మీరు ముఖ్యమంత్రి అయినందుకు మా మేడం గారు ఉన్నారు, ఎమ్మెల్యే మేడం గారు, ఎమ్మెల్సీ మేడం గారు డే అండ్ నైట్ వచ్చారు మా ఇళ్ళకి. డే అండ్ నైట్ ఆమె ఎంత పని చేస్తుందో మాకు తెలుసు. మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కావాల్సిన స్కీములన్నీ అందరూ అన్ని చదువుతుంటారండి. మీరున్నప్పుడు హెల్త్ స్కీమ్ ఉన్నది, ఐసిఐసి లోన్ కార్డు. ₹1 కూడా మా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కదా. ఆ కార్డు తీసుకుంటే ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. ఇన్సూరెన్స్, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ₹360 అండి. మా వాళ్ళు కట్టేది ₹80. చచ్చిపోతే 60,000 ఇస్తారు. యాక్సిడెంట్ అయితే ₹1,00,000 ఇస్తారు. యాక్సిడెంట్ అయ్యి వికలాంగులు అయితే ₹1,00,000 ఇస్తారు. ఆ స్కీములన్నీ ఏమేమో తెలియదు. 24 స్కీములు తీసేశారు. 24,000 ఒకటే పెట్టారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు గమనించదగ్గ, ఇది పెద్ద విషయం అండి. సొసైటీకి 5 సెంట్లు భూమి ఇస్తే సొంత మొక్కలు పెట్టుకుంటారండి. గవర్నమెంట్తో కూడా పని. ఆర్థికంగా అందరూ మంగళగిరిలో కొంచెం ఎదుగున్నారు. ఎందుకంటే మంగళగిరిలో వేవర్స్ మగ్గం వేసేవాళ్ళు ఎదగలేదు, కానీ మాస్టర్ వేవర్స్ ఎదుగున్నారు. సొసైటీకి మీరు 5 సెంట్లు స్థలం ఇస్తే మాత్రం అందరు సొంత మొక్కలు పెట్టుకొని సొంతంగా ఇచ్చేసుకోగలుగుతారు సార్. ఇది ఒకటి చేసి పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. A few years ago, 5 years ago exactly, we are a young organization, NGO, that was started in 2017. But actually it is almost 50 years old organization. And we basically deal with crafts and weaves and whatever we can to promote them and keep it going. Basically we know we have such a rich culture and we are like tree huggers. We don't want to let it go. So we, in our capacity, we do whatever we can. We have several programs. We have 2 exhibitions, like Vasantam was one, and the other one is Handloom Bazaar, where we have local weavers who come and we give them a free space to exhibit. And then we think the way forward is to bring awareness to the youth also, because they are the people who need to take it forward. It cannot stop after a certain point, and the interest and to take it forward is very necessary. Then we have in municipal schools we have taught crafts, clay crafts and other crafts, and recently we have been working with and we also call designers to help them out and come out with new things. And there are places where the designs are stagnant for years, nothing has changed. So we just do that whatever we can. And we have a project that has come up in Kotturu. These people got separated during the partition. So we are right now we are working with them. They are just doing what they call as kuli pani. So they want to have an identity of their own. So we are working on that. And finally, sir, we also have a piece of land which your generosity we got last 5 years ago. So we would like to take it forward. Thank you.
సందర్భంగా అందరికీ చేనేత కళాకారులకి హస్త కళాకారులకి నేను నమస్కారం సార్. నాది బ్లాక్ ప్రింటింగ్ కలంకారీ సార్, యూజింగ్ న్యాచురల్ డైస్ సార్. మాకల్లా ఒకటే రిక్వెస్ట్ సార్, ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, తర్వాత దీని నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. అంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ వెళ్తాయి సార్ కలంకారీ అనేవి, మా ప్రోడక్ట్ అనేది. దీనికి ఏంటంటే ముందర ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి మాకు కొంచెం సహాయం కావాలి సార్. మీరు ఒక యూనిట్ అనేది మచిలీపట్నంలో కానీ పెడలలో కానీ మీ ద్వారా మాకు ఓపెన్ చేయించి ట్రైనింగ్ ఇప్పించడానికి చేస్తే ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చని మేము కోరుకుంటున్నాం సార్. ఈ మైక్ ఓకేనా? ఇది సౌండ్ ఉందా? నోట్ ఓకేనా? అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా వేదిక పైనటువంటి గౌరవ శాసనసభ్యురాలు, శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవనీయులు సుజనా చౌదరి గారు, బోడే ప్రసాద్ గారు, రామ్మోహన్ రావు గారు, వెంకట్రావు గారు, బోండా ఉమామేశ్వరరావు గారు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చేనేత కార్మికులందరికీ, చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి నిష్ఠాతులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడే కొంతమంది చేనేత పరిశ్రమకు సంబంధించి పూర్ణప్రసాద్ గారు, మంగళగిరి, శివకుమార్, తాడిపత్రి, మట్టా శ్యామ్ సుందర్, జాండ్రపేట చీరాల, అదే మరి క్రాఫ్ట్ కౌన్సిల్ మెంబర్ కూడా మాట్లాడారు. వీరే కాకుండా ఎవరైతే ఇప్పుడే గౌరవ్ షా ఎప్పటి నుంచో ఈ సమస్య గురించి ట్రైన్ చేస్తూ 20 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు, వారు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనందరం ఒక్కసారి చూస్తే, నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చేనేత కార్మికులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమానికి వచ్చాను. ఒక్కసారి మనందరం కూడా ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కానీ, అదే మరిగా చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాల్ని ప్రోత్సహించడం, ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు. అది కూడా ఈ రోజునే జరిగింది. ఆగస్టు 7వ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి, అది వాడవాడలా వెళ్ళి, అది కడకు క్విట్ ఇండియా మూమెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్ళీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మన దేశంలో కూడా 2015 నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం, కేంద్రంలో మోడీ గారు చేయడం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట చెప్తున్నా,
ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొకసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చాలా ఎన్నికల్లో చూశాను. ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటు ఇటు వెళ్ళారు, కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో. అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ కావచ్చు. ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది, ఆదరణ చూపించారు. అది ఎప్పటికీ గుర్తుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది. అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం. కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలన్నీ రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని, పెన్షన్ 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం, కానీ నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పథకాలను రద్దు చేశారు. అదే మరి సొంత మగ్గం ఉంటేనే చేనేత నేస్తామన్నారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా తీశారు. పావలా వడ్డీ రుణాలు తీసేశారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గడిచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి, చేనేత రంగానికి 226 కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు, బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒక్క మాట మీకు అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఎప్పుడూ చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి స్పష్టం చేస్తున్నా. 2007 3,072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడారు. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారులకు వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు మీరందరూ అడిగారు, చేనేత పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి, చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మగ్గం పైన కూర్చుంటున్నాం, కడుపురేకు నూలంతా ఇడుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే 50 రూపాయలకి పింఛన్ ఇచ్చిన ఘనత, పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. నూలు రంగుల పైన 20% సబ్సిడీ ఉంటే దాన్ని 40% పెంచాం. మరమగ్గాలకు 50% రాయితీ కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 1,11,00,000 మంది చేనేత కార్మికులకి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం. అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం. ఎక్కడికక్కడ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఆదరణ 2లో 60,000 మంది పనిముట్లు
70,000 మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం. ఇంకొక పక్కన 70,000 మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకాట్ లిఫ్టింగ్ మెకానిజం సదుపాయాలు కల్పించాం. 55,500 మంది చేనేత కార్మికులకి 26.62 కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం. ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ధ. నేను ఒకే విషయం చెప్తున్నాను, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగాసిన వ్యక్తులు వెనుకబడిన వర్గాలు, బీసీలు. ఆ బీసీల్ని ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోమని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాం. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం. ఆ చట్టం బీసీ రక్షణ కోసం పనిచేసే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బీసీల్లో చాలా కులాలు ఉన్నాయి, చాలా వెనుకబడి ఉన్నారు, ఆస్తులు లేవు. కుల వృత్తులు, చేతి వృత్తుల ఆధారంగా ఈరోజు ముందుకు పోతూ వచ్చారు. అందుకే ఈసారి బీసీ సబ్ ప్లాన్కి 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాం. ఇది పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్థానిక సంస్థల్లో మళ్ళీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఏ కొద్ది మందికో కాకుండా అట్టడుగు నుండే వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలో అనునిత్యం ఆలోచించి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. పార్లమెంటు ఇది చట్టమయ్యే వరకు మీ తరపు నుండి పోరాడతామని చెప్పి కూడా నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క నామినేషన్ పోస్టులో కూడా మీకు న్యాయం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, స్పీకర్ను కూడా బీసీలకి ఇచ్చాం. మంత్రులు కూడా అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం. కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను, 2 నెలలుగా చూస్తున్నాను. అన్ని శాఖలు సమీక్ష చేశారు, అసెంబ్లీ అయింది. కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మామూలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఆదాయాన్ని పెంచకపోతే మనకు వచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. అంటే పెను సవాళ్లు ఉన్నాయి. కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ శాఖలో చూసినా దోపిడీ, విధ్వంసం, అవినీతి, వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం. నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను, 3 సార్లు చూశాను. 3 సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలను కూడా ఒక సుడిగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు. నేను మొదటి రోజునే 5 సంతకాలు పెట్టాను. 5 సంతకాలు కేబినెట్లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం. మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను. 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ప్రాసెస్ ప్రారంభమైంది. వీలైన తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా
మీ బాధ్యత తీసుకుంటారని చెప్పి పింఛన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తాన్నాను. అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో 7,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా 4,000 రూపాయలు రెండో నెల కూడా ఇచ్చాం. ఎప్పుడూ ఇస్తాం. 65 లక్షల మందికి దగ్గర దగ్గర నెలలో 2,737 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది మీరు చూసి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్లో 1,65,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక 5,000 మంది వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పోతే వస్తారు కానీ అర్జీలు తీసుకొని ఒక రోజు 5,000 మంది వచ్చారు. ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండంలో నెట్టేశారు. భూ కబ్జాలు చేశారు, ఆస్తులు కొట్టేశారు, చట్టంలో ఉండే లొసుగులని పెట్టి ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేసి వాళ్ళ పిటిషన్ తీసుకొచ్చి ఇస్తామంటే చాలా బాధేసింది. ఇలాంటి సమస్యలని మనం చూసినప్పుడు ఒకటే హామీ ఇస్తున్నా, ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామంటే ఆ చట్టం కానీ రద్దు చేయకపోయి ఉంటే మీ ఆస్తి మీది కాదు. ఇక్కడుండే కాలేజీ కూడా మేరీ స్టెల్లా కాలేజీ కూడా వేరే వాళ్ళకి రైట్ చేసేవాడు, లేదంటే రికార్డులు మార్చేసేవాడు. అలాంటి దుర్మార్గమైన పాలన జరిగింది. ఏది చూసినా కబ్జాలు చేయడం, రికార్డులు తారుమారు చేయడం, పేదవాళ్ళ ఆస్తులు కొట్టేయడం, ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకుని చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా రద్దు చేశారు. పట్టుదలతో ఒకేసారి 100 అన్న క్యాంటీన్ని ఆగస్టు 15వ తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నాను. ఇది కూడా జరుగుతాయి. అదే మరి ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా, అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్న క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది. మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టినరోజు వచ్చినా, మీ పుట్టినరోజు వచ్చినా, లేకపోతే మీరు ఏ మంచి పనైనా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి. అన్ని దానాలలో అన్నదానం అన్నింటికంటే ముఖ్యమైంది. పుణ్యం వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం కోసం ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఈరోజు 1,500 కోట్ల పైన కార్పస్ ఉంది. ప్రజలే నడుపుతున్నారు. ప్రతిరోజు 1,00,000 మందికి ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా ముందుకు రండి. రాష్ట్రంలో మొత్తం పెట్టగలిగితే ఒక రోజు పెట్టండి. శక్తి ఉంటే మొన్నైతే ఒక అతనైతే ఒక విషయం వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. నేను ఒక కార్యక్రమం ఉంటే మీరు వచ్చిన తర్వాత నా ఆస్తి విలువ పెరిగింది, 100 కోట్లు పెరిగింది. నేను 1 కోటి రూపాయలు అన్నదానం కోసం అన్నా క్యాంటీన్కి ఇస్తానని ఆయన ప్రకటించే పరిస్థితికి వచ్చాడు. ఇది మంచి కార్యక్రమాలు. డబ్బులు సంపాదించడం ముఖ్యం. సంపాదించిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత నైపుణ్యాన్ని పెంచడానికి, చేనేత కార్మికుల్లో కూడా నైపుణ్యం పెరగాల, ఆ విషయం చెప్తాను. యువత నైపుణ్యం పెంచడానికి ఈరోజు మీరు చూస్తే మొదటిసారి దేశంలోనే ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. అందరూ మాట్లాడతారు, క్యాస్ట్ సెన్సస్ మాట్లాడతారు, లేకపోతే ఇంకొకటి మాట్లాడతారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అన్నింటికంటే ముఖ్యమైనది నైపుణ్యం. ఈరోజు నైపుణ్యాన్ని పెంచుకోగలిగితే
ప్రపంచాన్ని జయించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది. అందుకని ఈరోజు స్కిల్ సెన్సెస్ కి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఇసుక కూడా దేవుడిచ్చిన వరవిది. దేవుడు వరవిచ్చిన పూజారి ఇవ్వడన్నట్టు దేవుడిచ్చిన ఇసుకని వీళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది. ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించాం, ఉచిత ఇసుక ఇస్తానో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఒకటి హామీ ఇస్తున్నాం, రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి. మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి. మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి. ఈరోజు రైల్వే స్టేషన్ పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్లయితే ఆటో ఎక్కి వస్తామో, ట్యాక్సీ ఎక్కుతామో, అదేవిధంగా నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఇంకొక పక్క పోలవరం, అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడే వస్తా ఉంటే చూశాను, కృష్ణా నది మొట్టమొదటిసారిగా బ్యారేజ్ చూస్తే గడుపు నిండింది, ఆనందంగా ఉంది. నీళ్ళైతే కృష్ణా జలాలు పరవళ్లు దొక్కుతున్నాయి. అది కూడా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. దుర్గమ్మ తల్లి దయ వల్ల ఈ నెలలోనే కృష్ణా నది కూడా ఫుల్గా శ్రీశైలం నిండింది, నాగార్జున నిండింది, పులిచింతల నిండింది, రాయలసీమకు నీళ్లు వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చు. అలాంటి రిజర్వాయర్లు నిండే పరిస్థితి వచ్చేది సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, పేదరికం లేని సమాజం కోసం మేము పనిచేస్తున్నాం. ఆర్థిక అసమానత తగ్గించడం కష్టం కాదు, కానీ ప్రయత్నం చేయాలి. అందుకనే మీరు చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రైవేటు విధానాల వల్ల ఈరోజు సంపద వచ్చింది. ఈరోజు ఒక రోడ్డు వేసినా, ఒక టెలిఫోను మనకు సేవలు అందించిన, కరెంట్ వచ్చిన ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. సంపద సృష్టించబడతా ఉంది. నేను ఆలోచించేది ఇంకొక విధంగా P4 అనే విధానాన్ని పెట్టి ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ప్రతి సంవత్సరం చేనేత కార్మికులు ఉన్నారు. ఎప్పుడు కూడా చేనేత కార్మికులు అన్ని రంగాల్లో వెలువడి ఉంటారు. ఒక సవాలుగా తీసుకుంటాం, సంవత్సరం మీ ఆదాయం ఎంత పెరిగిందో చెప్పే బాధ్యత తీసుకుని సంపద సృష్టించడమే కాదు, పేదవాళ్ళకు అండగా నిలబడే విధానాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను దీనికి ఒకే మాట చెప్పాను, ఎవరైతే సమాజం వల్ల పైకి వచ్చారో పై నుండి 10 మంది, కింద నుండి 20 మందికి సహాయం చేసే పరిస్థితి రావాలి. ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు చౌదరి ఉన్నాడు, ఉదాహరణకు ఆయన వ్యాపారాలు చేస్తాడు. అలాంటి వాళ్ళకు బాధ్యత ఉంది సమాజం పట్ల. వాళ్ళందరూ కూడా సమాజంలో ఉండే పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతారో ఆలోచిస్తే వాడు చేసిన పని వల్ల ఫలితాలు వచ్చాయనేది ప్రభుత్వం వేరే చేసి బాగా చేసి దండేస్తాం, బాగా చేయకపోతే నమస్కారం పెట్టి నువ్వు చేయలేదని స్పష్టంగా చెప్పే బాధ్యత తీసుకొస్తాం. ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇది వాళ్ళ బాధ్యత. సమాజం మనకు అన్ని ఇచ్చింది. మనతో పుట్టిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే అట్టడుగు నుండే వాళ్ళు కనీస అవసరాలు తెచ్చుకోలేకపోతున్నారు. 200 రూపాయలు రోజు సంపాదించలేని వాళ్ళు
చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీదనే నా దృష్టి అంతా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి స్ఫూర్తిని పెట్టా, బ్రహ్మాండంగా అందరూ ముందుకు వచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోవాలనేది చాలా అవసరం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో కేవలం పథకాలు ఇవ్వడం కాదు, పేదరిక నిర్మూలన జరగాలంటే సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ పేదరిక నిర్మూలన ఖర్చు పెడితే ఆటోమేటిక్గా పేదరిక నిర్మూలన జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు ఒక్క అమరావతి మీరు ఒక్కసారి ఊహిస్తే, అమరావతి సుజావుగా పనులు జరిగి ఉంటే 3 లక్షల కోట్ల రూపాయలు సంపద వచ్చేది. ఒక్క రూపాయి బయట తెచ్చే అవసరం లేకుండా అక్కడుండే వాళ్ళు కట్టే పన్నుల వల్ల, అక్కడుండే భూమి వల్ల అమరావతి నిర్మాణం పూర్తి ఉండేది. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం వల్ల ప్రజల ఆస్తి 3 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరికీ చేనేత కార్మికులందరికీ హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి హామీ ఇస్తున్నా. డిపార్ట్మెంట్ కూడా అవసరమైతే రిఫార్మ్ చేస్తాం. డిపార్ట్మెంట్ ఆలోచించాలి, మనం చేసిన పని వల్ల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో ఆ ఫలితాలను సమీక్ష చేసుకుని తద్వారా డిపార్ట్మెంట్ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడే నేను ఒక మాట అడిగాను. ఈరోజు నేను ఇక్కడికి వస్తానే ఒక 2 షాపుల దగ్గరికి వెళ్ళాను. ఒకటి ఉప్పాడమ్మది, ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను, ఇప్పుడే కొన్నాను. నేను ఎప్పుడూ చీర కొనలేదు, కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే 2 చీరలు కొన్నాను. ఒకటి ఉప్పాడ, ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ధర్మవరం, ఆ ఉప్పాడ ఇవన్నీ కూడా మనకు కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి. చీరాల కానీ, మంగళగిరి, తర్వాత మీకు వచ్చే కొద్దికి రాష్ట్రంలో ఒక 10-20 సెంటర్లు, 64 క్లస్టర్స్ ఉన్నాయి మనకు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే శ్రీకాకుళం, పొందూరు కద్దరు, అప్పట్లో ఆ షాపు పోయి హైదరాబాద్లో ఉంటే ఎమ్మెల్యేలుగా ఉంటే ఆ పొన్నూరు కద్దరు కొనేవాళ్ళం. ఇవన్నీ కూడా మనకు ఒక 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒక 100 కుటుంబాలు, 200 కుటుంబాలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దగ్గర విడివిడిగా ఉన్నారు. చాలామంది చేనేత గిట్టుబాటు కాకుండా వృత్తి మారిపోయే పరిస్థితికి వచ్చారు. నేను వృత్తిపరంగా మీరు ఆలోచించినప్పుడు ఓసారి అనిపిస్తుంది, మనకు కుల వృత్తులు, చేతి వృత్తులు ప్రధానంగా వచ్చాయి. వంశ పారంపర్యాలుగా మనం ఒకసారి చూస్తే గ్రామాల్లో ఇంత డెవలప్మెంట్ జరిగినప్పుడు ఒక్కొక్క కులం బీసీల్లో కానీ మిగిలిన కులాల్లో కానీ కొన్ని వృత్తులుగా ఆధారంగా పోయారు. అలాంటి ఆధారంగా తీసుకున్న వాళ్ళు చేనేత కార్మికులు ఉన్నారు. ఆ పరిశ్రమలో చాలా ఇబ్బందులు చూశాను. 24 గంటలు పిట్టు పైనే కూర్చునేవాళ్ళు. అనారోగ్య సమస్యలు వచ్చినా, కడుపు గడవాలంటే, కుటుంబాన్ని పోషించాలంటే తప్పని పరిస్థితిలో ఆ వృత్తిని కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది పోచంపల్లి. నేను పోచంపాడులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అక్కడ ఒక పార్కు కూడా కట్టి వాళ్ళు ప్రోత్సహించాం. ఇలాంటి మనం ఎంత చేసినా ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రపంచంలోనే అనేక మార్పులు వచ్చాయి. మొత్తం ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు అందరూ కూడా ఏవైతే ఇండస్ట్రియల్ కాటన్ పోయినప్పుడు
ఇప్పుడు మళ్ళీ నేచురల్ కలర్స్ రావాలని, కద్దరే వాడాలని, చేనేత కట్టుకోవాలని కొత్త ఆలోచన వచ్చింది. దీనికి కారణం మన మీద ప్రేమ కంటే వాళ్ళ ఆరోగ్యం పైన ప్రేమ. మళ్ళీ ఇది ఒక సైకిల్ తిరిగి వచ్చింది. ఈ సమయంలో కరెక్ట్ అయిన డిజైన్స్ కానీ మనం చేయగలిగితే, మన చేతి వృత్తుల ప్రతిభ మనం నిరూపించుకోగలిగితే అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మీరు చూస్తే 50 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నాం. 92,724 మందికి 445 కోట్ల రూపాయలతో 4,000 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన చేనేత పరిశ్రమ 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు. ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం. స్కిల్ డిజైన్ నేర్పిస్తాం. ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. ఇవన్నీ నేర్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడతాం. దానికి 10 కోట్ల అవసరం అన్నారు. ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పొదుపు నిధిలో థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ప్రభుత్వ వాటా ఉంది, 8% ఉంది. దీన్ని 16% చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 10 కోట్లు అవుతుంది, ఇది కూడా ఇస్తాం. అదే మరిగా GST చాలా మంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు. ఈరోజు GST ఉంది, దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు. GST తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే హామీ ఇస్తున్నాం. GST తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ముందు GST కౌన్సిల్ రేజ్ చేస్తాం. అక్కడ ఒప్పుకుంటే సరే, కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు GSTది మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాలని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఎస్టిమేట్ చేస్తాం. ఒక 70-80 కోట్లను అవుతుంది. ఎంత అవుతుందమ్మా? రఫ్గా మన వాళ్ళు చెప్పింది 67 కోట్లని. ఎంతైనా పర్వాలేదు, మీకు న్యాయం జరగాలి. మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకో పక్క నేతలందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు. ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు. ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం. అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా 4-5 ఎకరాలు భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్గా కంబైన్డ్గా సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎక్కడ అవసరమో ఈ 64 క్లస్టర్లో అక్కడ చేస్తాం. ఒకవేళ ఈ 64 క్లస్టర్లో మీకు ఇళ్ళు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం 4,30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది. అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం. అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక 40,000-50,000 రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటే నూల దగ్గర నుంచి కలర్స్ దగ్గర నుంచి మీరు అమ్ముకునే వరకు ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా,
కనీసం నెలకొక్క రోజైనా సరే మనమందరం కూడా చేనేత వస్త్రాలు ధరించాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ పిలిపిస్తున్న చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత. తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు నేను ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ONDC ఉంది, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. చేనేత కార్మికులు మీరు చేసే వస్త్రాలన్నీ మీరు నేరుగా వినియోగదారుడికి అమ్మే అవకాశం వస్తుంది. ఈరోజు నేను చూశాను, నేను 2 చీరలు కొన్నాను, కానీ అవి నచ్చితే మీరు ఆన్లైన్లో పెడితే అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కొనే అవకాశం ఈ నెట్వర్క్ ద్వారా ఉంది. ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీన్ని ప్రోత్సహిస్తాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఏ విధంగా చేయాలో నేర్పిస్తాం. మీరు నేర్చుకునే వరకు, మీ బిజినెస్ సుజావుగా జరిగే వరకు మీకు అండగా ఉండే బాధ్యత తీసుకుంటాం. దీంతో కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క చేనేత సహకార సంఘాల పాలక మండలి గడువంతా ముగుస్తా ఉంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈ వ్యవస్థ బలపడాలంటే, నిలదొక్కోవాలంటే మీలో కూడా చైతన్యం రావాలి. కొంతమంది నాయకులు ఉంటారు, ఆ నాయకులు చెప్పారు కాబట్టి మేము పెడతామని మీరు అనుకుంటే దానివల్ల మీకు నష్టం వస్తుంది. అట్లా కాకుండా మీరు చేయాల్సింది, ఈ పరిశ్రమ నిలదొక్కోవాలంటే సమర్థవంతమైన సభ్యుల్ని, మేనేజ్మెంట్ని మీరు పెట్టుకోవాల్సిన అవసరం. సమర్థవంతమైన వ్యవస్థకు మీరు శ్రీకారం చుట్టాలి. ఎక్కడికక్కడ మంచి సభ్యుల్ని మీరు ఎంపిక చేసుకోవాలి. తద్వారా నేను ఒకటి హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ ఇంకా పటిష్టం చేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. ప్రస్తుతం ఆప్కో సంస్థ అయితే 100 షోరూముల ద్వారా చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్నారు. నేనే ఆ రోజు దీనికి శ్రీకారం చుట్టాను. దీన్ని ఇంకా ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకుపోతాం. వాళ్ళకు రావాల్సిన బకాయిలపై దృష్టి పెడతాం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కూడా ప్రోత్సహించే విధంగా దీన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఈ చేనేత కార్మికులు ఉన్నారో వీళ్ళందరి కోసం ప్రధానమంత్రి సూర్య గారి ఒక ప్రోగ్రాం ఉంది. ఇంటి దగ్గరనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం. ఒకప్పుడు కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలంటే ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే వచ్చేది, లేకపోతే లేదు. ఇప్పుడు సోలార్ ఎనర్జీలో ఎన్నో మార్పులు వచ్చాయి, రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎవరైతే ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామో మీరు ₹1 ఖర్చు పెట్టకుండా మీ ఇంటి పైనే సోలార్ ప్యానెల్స్ పెట్టి 200 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఎప్పుడన్నా కరెంటు రాత్రుల్లో వాడుకోవాలంటే రాత్రుల్లో కరెంట్ ఇస్తూ మీరు పగటి పూట కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కూడా డిపార్ట్మెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తా, గవర్నమెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తాం. అంటే మీరు ఎప్పుడు ఉత్పత్తి చేసినా మీరు వాడుకోవచ్చు, మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే కరెంటు మీరు వాడుకోవచ్చు, అది డిపార్ట్మెంట్ మీకు ఇస్తుంది. తద్వారా 200 యూనిట్ల కరెంటు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఉచితంగా 1 పైసా ఖర్చు లేకుండా. నేను దీనికి కూడా ఈ రోజే డిపార్ట్మెంట్ ఒకటి చెప్తున్నా, దీన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలి. ఎన్ని కుటుంబాలు ఉంటే చేనేత కుటుంబాలు, అన్ని కుటుంబాలకు ఇస్తాం. హ్యాండ్లూమ్కే కాకుండా పవర్ లూమ్స్ కూడా దీన్ని అన్వయిస్తాం. వాళ్ళకు కూడా ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుందో అన్ని యూనిట్లు ఉత్పత్తి చేసుకునే విధంగా ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
పర్యావరణ అవసరాల దృష్ట్యా సహజ రంగులకు ప్రోత్సాహం ఇవ్వాలి, నేచురల్ కలర్స్ ప్రోత్సాహం ఇవ్వాలి. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు మారుతున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనలో కూడా ఒక చైతన్యం రావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేరుస్తాం. నేను చాలా మందికి చాలాసార్లు చెప్తున్నాను, ప్రత్యేకంగా చేనేత కార్మికులు చెప్తున్నా, ఈరోజు మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎన్ని రోజులైనా మన సమస్యల్ని బాధపడుతూ ఆలోచించుకుంటూ మన కాలక్షేపం చేస్తే మన జీవితాల్లో వెలుగుతున్నాం. నేను ఒకటి అందరికంటే మళ్ళీ చెప్తున్నాను, నేను వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటానని చెప్పాను. అందులో అన్ని వెనుకబడిన వర్గాల కంటే చేనేత కార్మికులు చాలా వెనుకబడి ఉన్నారు, ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకున్నాం. అందుకే మీకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. అన్ని విధాలు అండగా ఉంటాం. డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం. 64 క్లస్టర్స్ ఉన్నాయి. పేరుకు క్లస్టర్స్ ఉండడం కాదు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళ నైపుణ్యం ఎట్లా పెంచాలి, ప్రపంచం మెచ్చే విధంగా డిజైన్స్ ఎట్లా తయారు చేయాలి, దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా తయారు చేయాలి, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా చేసి నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని అవి ఎంతవరకు నెరవేర్చామో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుని ఫైనల్గా సంవత్సరం ఈ చేనేత కార్మికుల ఆదాయం ఎంత పెంచామో మనం చెప్పే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఒక జవాబుదారీ వ్యవస్థకు శ్రీకారం చుడతాం. మీకు ఏమాత్రం కూడా ముందు నేను మాట చెప్పాను, 95 CBNగా ఉంటానని చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకో, ఆ రోజు చేసిన పనులు మీరు చూస్తే నేను పరిగెత్తా అందరినీ పరిగెత్తించా. ఈరోజు దాని నమూనే హైదరాబాద్. ఆ రోజు అందరినీ పరిగెత్తించాం. నూతనమైన పాలసీలు విధానాలు తీసుకొచ్చాం. దాని విధానమే మీరు చూస్తే ఆ రోజు చదువుకున్న ఐటీ ప్రొఫెషనల్ ఇప్పుడు అమెరికాలో పోతే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ $1,20,000 విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన వాళ్ళు అమెరికాలో సంపాదిస్తున్నారు. అమెరికాలో పుట్టిన అమెరికన్స్ ఆదాయం $65,000, అంటే వాళ్ళకంటే డబుల్ ఇన్కమ్ మంది. అదే మరి వేరే దేశస్తులు కూడా అమెరికాకు పోయారు. మనకు వాళ్ళకు $40,000 వ్యత్యాసం ఉంది. మన తర్వాత తైవాన్స్ ఉంటే వాళ్ళకు కూడా $80,000 ఉంది. అంటే మన వాళ్ళకు తెలివితేటలు ఉన్నాయి, సామర్థ్యత ఉంది, పట్టుదల ఉంది, నేర్చుకునే విధానం తెలిసిన వ్యక్తులు. అందుకే ఫస్ట్ మూవర్ కింద ఐటీలో వచ్చారు. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు, ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు నేను ఏ విషయాలైతే చెప్తున్నానో దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. మీ దగ్గరికి అందరూ వస్తారు. నాయకులు కూడా కోరుతున్న చేనేత కార్మికులుగా ఉండే నాయకుల్ని మీరు ఈ కులం కోసం రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు కూడా ముందుగా మీ యొక్క నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుని మీ సమర్థతను పెంచుకుని మిమ్మల్ని నమ్ముకున్న ఈ పేదవాళ్ళని ముందుకు తీసుకుపోయే మార్గంలో ఆలోచించమని మీరు కోరుతున్నాను. అట్లా కాకుండా రాజకీయం కోసం మన పదవుల కోసం మనం ఆలోచిస్తే సబబుగా ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కలిసింది నా ఆత్మకు నా గుండెకు దగ్గరగా ఉండే చేనేత కార్మికుల్ని, ఆప్త బంధువులైన చేనేత కార్మికుల్ని. దానికి కారణం ఈరోజు చేనేత దినోత్సవం రావడం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు గుర్తుపెట్టుకోవాలి. నేనేదో మిమ్మల్ని పొగడడానికో మీటింగ్ వచ్చానని చెప్పడం లేదు. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా నిలబడ్డ వర్గం ఇది. నాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీ రుణం తీర్చుకోవాలి. అందుకే హామీ ఇస్తున్నా. నేను చెప్పినట్టే కాకుండా ఇంకా ఎక్కువ చేసి
మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధానంతో ముందుకు పోతా మీరు కూడా పూర్తిగా సహకరించమని, మీరు కూడా ఈ ప్రభుత్వ విధానాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మీరు ఒకే ఒక విషయం లాస్ట్లో మీకు చెప్తున్నా. గడిచిన ప్రభుత్వం మీరు చూస్తే చేనేత కార్మికులకు ₹1 ఖర్చు పెట్టలేదు. ఆ 24,000 రూపాయలు చేసి మా పని అయిపోయిందని ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. సర్వే ఒకటి చేసి మన భూముల్లో సర్వే రాళ్ళు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే సర్వే రాళ్లకు ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని మన భూముల చుట్టూరు నాటడానికి ఒకే ఒక ప్రాజెక్టుకి 700 కోట్లు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో ఆ 700 కోట్ల రూపాయలు ఈ చేనేత కార్మికుల పైన ఖర్చు పెట్టుంటే మీ జీవితాల్లో వెలుగు వచ్చేది. అది ఆనాటి ముఖ్యమంత్రి చేసిన పని. ఈరోజు మీకు ₹1 కోటి ఖర్చు పెట్టాలంటే పెట్టలేకపోయాడు. సాక్షి పేపర్కు మాత్రం 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. ఆ పేపర్ ఉండాలి. ఆ పేపర్లో తప్పుడు వార్తలు రాసి మన వాళ్ళు మోసం చేస్తూనే ఉండాలి. దీనికి 403 కోట్లు ఖర్చు పెట్టాడు. వైజాగ్లో ఇప్పుడుండే ప్యాలెస్లు చాలకుండా రిషికొండ ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. నాకైతే అర్థం కావడంలో ఏం చేయాలో ఆ ప్యాలెస్ని ఎట్లా మెయింటైన్ చేయాలో కూడా అర్థం కావడంలా. అంటే ఒక వ్యక్తి యొక్క విలాసమైన జీవితం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చాను. ఇంకో పక్కన మీరు చూస్తే అమరావతిలో ముళ్ళన్ని మొలిచిపోయి గంపంతా మొలిచిపోతే దాన్ని తీయాలంటే ఇప్పుడు టెండర్లు పిలిచారు మా వాళ్ళు. దానికి 36 కోట్లు. ఉండే బిల్డింగ్లన్నీ పోయినాయి. ఆ బిల్డింగ్లన్నీ కూడా మీరు చూస్తే నీళ్ళల్లో ఉండిపోయి మొత్తం తుప్పుపట్టే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎక్కడికక్కడ పంచాయతీ ఆఫీసులకి, టిట్కో ఇళ్లకి ఏది కనపడేసి అది రంగులేసి దగ్గర 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క మద్యం, మామూలుగా నాసిరకం మద్యం, దుకాణాలు విలువే, మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే, డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే. ఒక తెలంగాణ మనకు వ్యత్యాసం చూస్తే 18,000 కోట్ల రూపాయల వ్యత్యాసం వచ్చింది. ఆదాయం అంటే 18,000 కోట్లు నష్టం వచ్చింది. ఇలాంటి విధానాలన్నీ ఇష్టానుసారంగా విద్యుత్ శాఖలో వీళ్ళ విధానాల్లో 10,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పోలవరం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ఆస్తి ఆవిరైపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆదాయం బాగా తగ్గింది, అప్పులు పెరిగాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అక్రమ ఆస్తుల్ని పెంచుకున్నారు తప్ప ప్రజా ఆస్తులు పెంచిన సందర్భాలు కూడా లేవు. ఏదేమైనా మీరందరూ కూడా మొన్న ఎలక్షన్లో నేను చూశాను. నేను 10 ఎలక్షన్లు రన్ చేశాను. మొట్టమొదటిసారిగా మొన్న ఎలక్షన్లో అపోజిషన్ స్టేటస్ లేకుండా 175 సీట్లలో 164 గెలిపించి 11 సీట్లే కట్టబెట్టిన మొదటి ఎన్నిక ఇది. ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఇది. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మీరు చూస్తే చాలా క్లియర్గా ఉన్నారు. ఈసారి ఇంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రభుత్వం పోకపోతే మాకు భవిష్యత్తు ఉండదని ముందుకొచ్చి ఓట్లేశారు. 93% సీట్లు గెలిచాం. ఎన్నో ఎలక్షన్లు చూశారు. ఒక అసెంబ్లీ సీట్లో 95,000 మెజార్టీ గెలిపించారు. అది చూసిన తర్వాత మాలో బాధ్యత పెరిగింది. మేము తప్పు చేసి చరిత్ర మమ్మల్ని క్షమించదు. మా తమ్ముడు చెప్పినట్టు నిర్ణయించుకున్నారు. బతుకో చావో నిర్ణయించుకుని ఈసారి గెలవకపోతే మేము ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఏదో వేరే రాష్ట్రాలకు పోతాం, లేకపోతే వేరే దేశాలకు పోతాం అనే పరిస్థితికి వచ్చారు.
అందుకే వేరే దేశాల్లో ఉండేవాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో వచ్చి పనిచేశారంటే అది ఆనాటి ప్రభుత్వం యొక్క ఘనత, ఆ ప్రభుత్వం పైనుండే వ్యతిరేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. ఏదేమైనా మళ్ళీ మాట్లాడుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, చేనేత కార్మికులు మరొక్కసారి చేనేత అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. శ్రీధర్ బాబు అమరావతి కోసం 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలు కూడా విరాళాలు ఇవ్వడం కానీ మీరు ముందుకొచ్చి పూర్తిగా ఏ విధంగా సహకరించగలుగుతారో ఆ విధంగా సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.